హాయ్ ఫ్రెండ్స్, మనకు గాంధీజీ గురించి గాంధీజీ గారు చెప్పిన విషయాల గురించి తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం మొత్తంలో కూడా గాంధీజీని ఆరాధించే వాళ్ళు చాలా ఎక్కువ. అలాంటి గొప్ప మనిషి మనకిచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటి వలన మనం ఇన్స్పైర్ అయ్యేందుకు ప్రయత్నిస్తాం. అక్టోబర్ 2, 1869 పోరుబందర్, గుజరాత్లో గాంధీజీ గారు జన్మించారు. సాధ్యమని తలిస్తే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుందని, దట్ ఈజ్ యువర్ బిలీఫ్. నువ్వు నమ్మినప్పుడు నీవు ఎలాంటి పనినైనా సాధించగలుగుతావని గాంధీజీ చెప్తుండేవారు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుందని, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుందని గాంధీజీ గారు చెప్తూ ఉండేవారు. సో వీ ఆల్వేస్ థింక్ అవర్ ఫ్యామిలీ, అవర్ లవ్డ్ వన్స్. అలా కాకుండా మనం మన గురించి మరియు మన తోటి వారి గురించి, ఇతరుల కోసం కూడా చేసేది మనని శాశ్వతంగా ఉండేలా మరియు ఆ పనుల యొక్క విలువ శాశ్వతంగా నిలిచి ఉంటుందని గాంధీజీ గారు చెప్పేవారు. కష్టపడి పని చేయని వ్యక్తికి తిండి తినే అర్హత కూడా ఉండదని, లేదు అని గాంధీజీ గారు మనుషుల్ని ఉత్తేజపరిచి వారి రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకునేందుకు చెప్పారు. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్న ముస్తాబు పూర్తి కానట్లే. మనం ఎన్నో వార్లు మాట్లాడుకుంటాం, మనం ఇలా మనని ప్రజెంట్ చేసుకుంటాం. మనం ఇతరులను చూసినప్పుడు చిరునవ్వుతో, ముఖం మీద ఆ చిరునవ్వు, అలాగే మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం స్టడీస్లో ఇవి నేర్చుకుంటాం. బట్ గాంధీజీ గారు ఎన్నడో చెప్పారు, మీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే మీరు ఎలా తయారైనా, ఎలాంటి దుస్తులు వేసుకున్నా మీరు ముస్తాబు పూర్తి చేయనట్లే అని. సో మనం ఇలా మనస్ఫూర్తిగా ఆహ్లాదకరంగా ఉంటాము, అలానే నవ్వుతూ మన మంచి గెస్చర్స్తో ఇతరులను చూస్తామో అదే మన వాల్యూని పెంచుతుందని. దేశాభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. మనం ఎంతో అంటుంటాము, దేశం ఇది కావాలి, దేశం అభివృద్ధి కావాలి, మనలో ఇంత డెవలప్మెంట్ వచ్చింది, మన కంట్రీ ఇంత డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఇలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి, ఇలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అదొక్కటే కాదు, దేశాభివృద్ధి, నిజమైన అభివృద్ధి ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరూ వారిని వారు ఇంప్రూవ్ చేసుకుంటూ నైతికంగా వృద్ధి చెంది వాళ్ళు దేశం కోసం కాంట్రిబ్యూట్ చేసినప్పుడే, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నప్పుడే, మరియు ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆహ్లాదంగా, నైతికంగా జీవించినప్పుడే నిజమైన దేశాభివృద్ధి అని గాంధీజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. మన ఆత్మగౌరవాన్ని మనమే కోల్పోవాలి తప్ప దాన్ని దిగజార్చే శక్తి ఎవరికీ ఉండదు. మనం అనుకుంటుంటాం మనకు ఆత్మగౌరవం ఉండాలి, దాని గురించి చిన్న పనులు చేస్తే మన గౌరవం తగ్గుతుంది, చిన్న వాళ్ళతో మాట్లాడితే తగ్గుతుంది. మనం చేసే పనులతో, మనం చేసే మంచితో గౌరవం పెరుగుతుంది తప్ప దిగదు. దాన్ని దిగజార్చే శక్తి ఎవ్వరికీ లేదు. నీవు చేసే పనులు సత్యంగా, న్యాయంగా ఉన్నప్పుడు ఎలాంటి మంచి పనులైనా నిన్ను ముందుకే తీసుకెళ్తాయని గాంధీజీ గారు చెప్తుండేవారు. అహింస అంటే బలవత్తరమైన ఆటుపోట్లని సహించేది, అనురాగాన్ని, మమతని పెంచేది. మనం అనుకుంటుంటాం వేరే వాళ్ళు డామినేటింగ్గా ఉంటే, మనం సాఫ్ట్గా ఉంటే వాళ్ళు మనని ఇంకా డామినేట్ చేస్తారని. హింస ఎవరైనా చేస్తే దానికి హింసే బదులు ఇవ్వాలని, ఒకరు ప్రౌడ్గా ఉంటే మనం ప్రౌడ్గా ఉండాలని. అలా కాదు, నీ పర్సనాలిటీ, నీ జీవన విధానం, నువ్వు ఆచరించే విధానం, నువ్వు ప్రజెంట్ చేసే విధానం మమతని, ప్రేమని, సత్యాన్ని తోడుకొని నువ్వు ముందుకెళ్ళి అహింసతో ముందుకెళ్తే ఎలాంటి వారు వచ్చినా నీ పర్సనాలిటీ అయినా, నీ యొక్క ఇండివిజువాలిటీ అయినా తగ్గదని. అలానే మమత, ప్రేమ లాంటివి జీవితంలో
మనని గొప్ప వాళ్ళుగా చేస్తాయని, ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకునే విధంగా చేస్తాయని గాంధీజీ చెప్పేవారు. నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవం ఎవ్వరూ తగ్గించలేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది కూడా అదే. మనం చేసే పనులు మంచివి అవుతే ఎవ్వరు ఎలా బిహేవ్ చేసినా, ఎవ్వరు ఏది చెప్పినా మన ఆత్మగౌరవం తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది. ఒక్కరో ఇద్దరో మన ఎదురుగా మనకు కనిపించే వారు చెప్పేది కాదు ఆత్మగౌరవం అంటే. మనం చేసే పనులు, మన పర్సనాలిటీ, మన ఇండివిజువాలిటీయే మన ఆత్మగౌరవాన్ని, మన గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తుంది. బలహీనుడిలో క్షమాగుణం రావడం కష్టం, బికాజ్ దే ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దేర్ కుడ్ బి పీపుల్ హూ ఆర్ వీక్ బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ క్షమాగుణం. బట్ బలవంతుడికి ఉండవలసిన గొప్ప లక్షణం క్షమాగుణం అని గాంధీజీ గారు ఎప్పుడు చెప్తుండేవారు. జీవితం అంటే విశ్రాంతి కాదు, చైతన్యం. అందుకే జీవితాంతం ఆచరణ ఆచరణ మరియు ఆచరణ. ఈ రోజుల్లో మనం ప్రాక్టీస్ 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 అంటాం. ఇది గాంధీజీ గారు ఎన్నో సంవత్సరాల కిందే మనకు చెప్పారు. జీవితం అంటే రిలాక్సేషన్ ఆర్ ఎంజాయ్మెంట్ కాదు, విశ్రాంతి కాదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ జీవితం అంటే చైతన్యంగా ఉండడం, ఇతరులను చైతన్యపరచడం, జీవితాన్ని ఒక మంచి పని కోసం ప్రయత్నించడం, ప్రాక్టీస్ చేస్తూ గొప్ప విజయాలను సాధించడం. గురువుని మించిన పాఠ్య గ్రంథం లేదని నేను విశ్వసిస్తానని గాంధీజీ గారు చెప్పారు. అలానే విశ్వాసం కొద్దీ మాత్రపు తుఫాను తాకిడికి వాలిపోయేది కాదు. విశ్వాసం అనేది ఏదో తుఫాను వచ్చి మన తీసుకెళ్లేది కాదు. అది మన పర్సనాలిటీ, మన ఇన్నర్ బిలీఫ్. అది ఒక్కసారి మనలో ఉంటే అది హిమాలయాల్లా అలానే ఉంటుంది. విశ్వాసం అనేది అచంచలమైనది మరియు దాన్ని కదిలించడం వెరీ డిఫికల్ట్, సాధ్యమైనది కాదని గాంధీ గారు ఎప్పుడు చెప్తుండేవారు. నిజాయితీతోనే మన జీవితం నిలబడుతుంది. అవినీతికి దిగినప్పుడే మన పతనం ప్రారంభమవుతుంది. ఇలా ఇతరులకి ఉపయోగపడడం, అబద్ధాలు ఆడకుండా ఉండడం, ధర్మాన్ని ఆచరించడం, ఏ ప్రాణికి ద్రోహం చేయకుండా ఉండడం, దయ కలిగి ఉండడం, సిగ్గుపడవలసిన పని ఏది చేయకుండా ఉండడమే నిజమైన శీలం అని గాంధీజీ గారు చెప్పారు. విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదని ఎన్నో మార్లు గాంధీజీ గారు చెప్తూ ఉండేవారు. ఇలాంటి గొప్ప వ్యక్తి వారు చెప్పిన కోట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కోట్స్ ని మనని మనం ఇన్స్పైర్ చేసుకున్నందుకు రిపీట్ చేసుకుంటూ మనలో ఆ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుకుంటూ వాల్యూస్, ప్రిన్సిపల్స్తో జీవితంలో ముందుకు సాగుతూ మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకోవాలని చూస్తే మనమే ప్రపంచాన్ని ముందుకు తీసుకునే ఒక శక్తిగా ఎదగచ్చని, అలా ప్రతి ఒక్కరు భావించినప్పుడు ప్రపంచం ముందుకు వెళ్తుందని గాంధీజీ గారు చెప్తుండేవారు. ఈ వీడియోలో నేను చేస్తున్నప్పుడు కూడా వారు చెప్పిన కొన్ని కోట్స్ నన్ను చాలా ఉత్తేజపరిచాయి. ఫ్రెండ్స్, దయచేసి వింటూ, చదువుతూ ఇలాంటి ఉత్తేజాన్ని పొందాలని, ఆల్రెడీ ఇప్పుడున్న మేనేజ్మెంట్ గురూస్ అండ్ గొప్ప గొప్ప వాళ్ళు రాసిన చాలా విషయాల్లో ఇలాంటి పాయింట్సే మనకు దొరుకుతాయని, ఈ పాయింట్స్ మన గురువు జాతిపిత అయిన గాంధీజీ గారు 100 సంవత్సరాల పైబడి 100-150 సంవత్సరాల ముందునే చెప్పారని, వాటిని పాటిస్తే మనం ఎన్నో ఉత్తమమైన విషయాలు తెలుసుకోవచ్చని చెప్పుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ ఇవ్వమని, నేను ఇంకా ఎక్కువ పీపుల్ రీచ్ అయ్యేందుకు సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, జై హింద్.